వందల కొలది అప్లికేషన్స్ పంపించావా? ఇంటర్వ్యూస్ అన్నీ రిజెక్ట్ అయ్యి వస్తున్నావా? వయసు మించిపోతుందా? నీ కుటుంబానికి నువ్వు భారంగా మిగిలిపోతున్నావా? నీ స్నేహితులందరూ సెటిల్ అయ్యి నీవు మాత్రం వెనుకబడి ఉన్నావని ఏడుస్తున్నావా? రా, నీకోసం నేను ప్రార్థించాలనుకుంటున్నాను. నీ రెజ్యూమ్లో ఉన్న స్కిల్ కంటే దేవుని కృప చాలా గొప్పది. లోకం మూసిన తలుపులు దేవుడు ఖచ్చితంగా తెరుస్తాడు. ఈ వీడియోలో నాతో ఏకీభవించి ప్రార్థించు. జీవితంలో సెటిల్ అయ్యే అవకాశాన్ని మిస్ అవ్వకు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. మనుషులు రిజెక్ట్ చేయవచ్చు, దేవుడు నిన్ను సెలెక్ట్ చేస్తాడు. లోకం నీ క్వాలిఫికేషన్ చూసుండవచ్చు, కానీ దేవుడు నీకొక పొజిషన్ను క్రియేట్ చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక ఉదాహరణను ధ్యానించుకుందాం. యోసేపు గారు తన అన్నలే తనను బానిసగా ఐగుప్తు దేశానికి అమ్ముతారు. అనవసరంగా అతను జైలు పాలవుతాడు. అయినా కుంగిపోలేదు. దేవుని మీద భారం వేసి ప్రార్థించాడు. ఏ జైల్లో అయితే ఉన్నాడో అదే జైలు నుంచి స్ట్రైట్గా ఐగుప్తు దేశ ప్రధానమంత్రిగా వెళ్ళాడు. అంత చేసిన దేవుడు నీ జీవితంలో నిన్ను సెటిల్ చేయడా? తప్పకుండా చేస్తాడు. దేవుడు ఆలస్యం అవుతుందంటే దేవుడు నిన్ను నిరాకరిస్తున్నాడని కాదు, దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. అందుకనే దేవునితో ఏకీభవించి ప్రార్థించు. దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. దేవుడు నిన్ను తీసుకెళ్లే ముందు కొంచెం లోతుగా దించుతాడు. అది నీ నిరీక్షణ కోసమే. అందుకని కృంగిపోకు, దేవుని మీద ఆధారపడు. మామూలుగా అసలు మన జీవితంలో సెటిల్ అవ్వకుండా ఉండడానికి మనం కొన్ని కారణాలను పరిశీలిద్దాం. మొదటిది భయం, రెండవది సోమరితనం, మూడవది దేవుడు నచ్చని అలవాట్లు నీలో ఏమైనా ఉన్నాయా? మొదటిది భయం ఉంటే నీ ఆత్మవిశ్వాసం పోతుంది. ప్రార్థన చేసుకుంటే నీకు ధైర్యం వస్తుంది. జీవితంలో సెటిల్ అవ్వగలవు అన్న ఆశ నీకు కలుగుతుంది. ఇక రెండవది నైపుణ్యాన్ని పెంచుకోవాలి. సోమరితనంగా ఉండవద్దు. దేవుడు నీ పట్ల అద్భుతాన్ని చేస్తాడు, కానీ నీవు మాత్రం నీ పనిలో ప్రావీణ్యం పెంపొందించుకుంటూ వెళ్ళాలి. దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదని నిరాశ చెందకూడదు. నీలో ఉన్న స్కిల్ను పెంపొందించుకుంటూ వెళ్ళాలి. మొదటి ఫలాలు, దేవుడు నీకు సహాయం చేసి జీవితంలో ఒకవేళ సెటిల్ అయ్యే అవకాశం ఇచ్చినప్పుడు నీవు కూడా వేరే వారి కోసం ప్రార్థించి వారు సెటిల్ అవ్వడానికి నువ్వేమైనా సహాయం చేయగలవేమో ఆలోచించుకొని ఇతరులకు సహాయకారిగా ఉండాలి. నీవు ఇతరులను ఏ కొలతతో కొలిచావో అదే కొలతతో నీవు కూడా కొలవబడతావు. అందుకని ఇతరులకు సహాయం చేయడం నేర్చుకుంటే దేవుడు నిన్ను ఇంకా అధికంగా, నువ్వు ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే దేవుడు నిన్ను అధికంగా దీవిస్తాడు. ప్రార్థన నీకు దయని ఇస్తుంది, కానీ నీ కష్టం నీకు ఫలితాన్ని ఇస్తుంది. దేవుడు చెప్పాడు, మీరు కష్టపడి పనిచేస్తే మీరు మీ కష్టానికి మీరు అర్హులు అని చెప్తున్నాడు. దేవుని వైపు చూడు, మూసుకుపోయిన తలుపులు ఖచ్చితంగా నీ కోసం తెరవబడతాయి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం, నీవు చేయి పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీవు చేసే ప్రయత్నము యెహోవా మీద మోపుము, దేవుని మీద మోపుము, అప్పుడు ఖచ్చితంగా నీ ఉద్దేశము నెరవేరుతుందని దేవుని గ్రంథం మనకు చెప్తూ ఉంది. నీ ప్లాన్ కంటే దేవుని ప్లాన్ చాలా గొప్పది. తలుపులు నీ కోసం మూయబడ్డాయి అంటే దేవుడు అతిపెద్ద ద్వారాన్ని నీ కోసం తెరవబడుతున్నాడు. ఉద్యోగ అవకాశాల కోసం విరివిగా ప్రయత్నించు. అదేవిధంగా దేవుని మీద భారం వేసి ప్రయత్నించు. అప్పుడు నీ కెరీర్ చక్కగా సెటిల్ అవుతుంది. 10 మందికి, నీ కుటుంబానికి నువ్వు ఆదరువుగా నిలుస్తావు. అందుకోసం నేను నీ కోసం ప్రార్థిస్తున్నాను. నాతో ఏకీభవించి ప్రార్థించు. సర్వశక్తిమంతుడైన తండ్రి, నిరుద్యోగంతో ఉన్న యువతకు మంచి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధపడుతున్న వారికి జ్ఞాపక శక్తిని, విజయాన్ని ప్రసాదించండి. విదేశీ ప్రయాణాలు ఆగిపోయిన వారికి మార్గాలు తెరవండి. ఉద్యోగంలో వేధింపులు లేక ప్రమోషన్ ఆగిపోయిన వారికి న్యాయం జరిగించండి. మరీ ముఖ్యంగా
మా బిడ్డల రెజ్యూమ్లను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. అనేక మంది యువకులు కెరీర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. జీవితంలో సెటిల్ అవ్వాలని ఆశగా నీ వైపు చూస్తున్నారు ప్రభువ. వారందరినీ దీవించండి. అధికారుల కళ్ళల్లో వీరికి దయ లభించేలా చేయుము. ఆగిపోయిన కాల్ లెటర్స్ ఇప్పుడే విడుదలగును గాక. మూయబడిన తలుపులు ఇప్పుడే తెరవబడును గాక. వీరిని తోకగా కాదు తలగా ఉంచుము. వీరి సంపాదన ద్వారా వీరి కుటుంబాల్లో పేదరికము తొలగిపోవునుగాక. తద్వారా నీ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన క్రైస్తవ యువకులారా, నిరాశ చెందకండి. దేవుని మీద ఆధారపడండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాలను మంచి ఉన్నత స్థానంలో సెటిల్ చేస్తాడు. మేము దీవిస్తాడు. మీరు మీ కుటుంబాలు దీవించబడునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.